హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ములక్కాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా గ్రేవీతో చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఈ రెసిపీ అయితే మనం ఎక్కువగా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాము. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా గ్రేవీ కోసం ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు పల్లీలు, 1 స్పూన్ ధనియా, 2 యాలకులు, 3 లవంగాలు, 1 చెక్క, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి అండ్ ఇంకా నువ్వుల్ని తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఇవన్నీ నేను రోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నువ్వులు అప్పుడే నేను ఇందులో వేయట్లేదండి, ఎందుకంటే కనుక నువ్వులు అన్నది త్వరగా వేగిపోతాయి కాబట్టి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నువ్వులను లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు కొంచెం రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా మనకి, అది చిట్పటం అనేటట్లుగా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇలా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని చల్లారబెట్టేసుకొని దీన్ని మనం పేస్ట్ లాగా రెడీ చేసేసుకుందాం. ఈలోపు కడాయి తీసుకొని 2 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని, అలాగే 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి వేపితే కనుక మనకి ఉల్లిపాయలు అన్నది త్వరగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా మనం మగ్గనివ్వాలి. టమాటా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మూతలో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి టమాటాలన్నీ బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి కదండి. చూడండి, ఈ విధంగా అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా కూడా దానికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ములక్కాడ ముక్కల్ని వేసుకుంటున్నామండి. ఈ ములక్కాడ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టి, అలాగే ములక్కాడలు కూడా కొంచెం వేగేలాగా మనం కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో చేంజ్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. అండ్ ములక్కాడ వేగడం కోసం నేను మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తున్నాను. ఇలా చేయడం వల్ల ములక్కాడ అన్నది కొంచెం త్వరగా మగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఈ పేస్ట్ ఆల్రెడీ మనం రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కువగా టైం అయితే పట్టదండి. సో ఈ పేస్ట్ అంతా కూడా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ మనం ఉండాలి. ఎక్కువగా కలపకండి, లేదంటే మనకి ములక్కాడ ముక్కలు అన్నది విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మీరు కారం, అలాగే ఉప్పు, ఇంకా 1 స్పూన్ వరకు జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నామండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. అంటే మీకు గ్రేవీ కొంచెం పలుచగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే కనుక ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనం మధ్యలో కలుపుకుంటూ ఒక 7 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే కనుక మంచిగా మనకి ఆ గ్రేవీలోంచి ఆయిల్ అన్నది రిలీజ్ అవుతుంది. సో ఇలా ఆయిల్ అన్నది రిలీజ్ అయిందంటే కనుక మనకి ఆ గ్రేవీ కూడా బాగా కుక్ అయినట్టు, అలాగే ములక్కాడ కూడా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ములక్కాడ అంతా బాగా కుక్ అయిపోయిందంటే ఫైనల్గా మీరు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ అయితే మనం ఎక్కువగా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.